తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడడానికి 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసిన దొంగలు రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వాళ్ళు వాడిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ సైతం దొరికాయి. దుండగులు బస చేసిన అద్దె గదిని పోలీసులు కనిపెట్టారు. ఈ ముఠా ఈ నెల 1న కరీంనగర్కు చేరుకొని పీఎంజే షాపు పరిసరాలను, అక్కడి పరిస్థితిని పరిశీలించినట్లు తెలుస్తోంది. అదే రోజు శాతవాహన యూనివర్సిటీ దగ్గర దొంగలు ఛాయ్ తాగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు సమాచారం. దోపిడీ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ కావాలి అని 2 రోజులు స్కెచ్ వేసుకున్నాకే ఈ నెల 3న తెల్లవారుజామునే ధర్మపురి నుంచి బయలుదేరి కరీంనగర్కు చేరుకున్నారని, దోపిడీ తర్వాత వచ్చిన దారిలోనే మధ్యాహ్నం 1 గంట వరకు ధర్మపురికి వెళ్లినట్లు తెలిసింది. నిందితులు వాడిన బైక్ను ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్లో వదిలేసినట్లు తెలిసింది. దోపిడీకి పాల్పడిన దొంగల్లో 3 పోలీసులు ఇప్పటికే డేటాబేస్ ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. వీరిని షాబుద్దీన్, ఆనంద్, ఇంతియాజ్గా గుర్తించగా మరో 2 వివరాలు క్రిమినల్స్ డేటాబేస్లో దొరకలేదు. 3 కూడా బీహార్కు చెందిన వారని, మహారాష్ట్రలో షెల్టర్ తీసుకుంటూ దోపిడీలు చేస్తున్నారని సమాచారం. వీరి కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, బీహార్కు వెళ్లినట్లు తెలిసింది. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్లో భారీగా బంగారం చోరీ జరిగింది. బైక్లపై సాధారణ కస్టమర్లాగా వచ్చిన 5 నిందితులు షాపుల్లో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడంతో పాటు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడ్డారు. మొత్తంగా బంగారం దుకాణంలో చోరీ కేసులో ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. దుండగులు ధర్మపురిలో 2 రోజుల ముందే మకాం వేసినట్లు ఎలా నిర్ధారించారు పోలీసులు? రైట్ ఇంద్రగా, ఏదైతే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసుకు సంబంధించి పోలీసులు కాస్త పురోగతి సాధించారని చెప్పొచ్చు తప్ప ఇప్పటికీ దోపిడీదారులను అయితే పట్టుకోలేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించగలిగారు, అందులో నిందితుల్ని గుర్తించగలిగారు. ఈ నిందితులు 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసి ఒక రెక్కి నిర్వహించారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ముందు నుంచి కూడా మనం అనుకున్నదే, ఏదైతే ఇంత పక్కా ప్లాన్ గా చేశారంటే దీని వెనుక ఒక రెక్కి ఉంటుంది అనేది మాత్రం సహజంగా అందరికీ తెలిసిందే. అయితే దీన్ని పోలీసులు ఎవరెవరు ఇందులో వాడారు, దొంగలు వాడిన ద్విచక్ర వాహనాలు కావచ్చు, హెల్మెట్ కావచ్చు, వీటన్నిటి కూడా జప్తు చేసుకోవడం జరిగింది. అందులో 2 నిందితుల్ని ఆనంద్, ఇంతియాజ్ గా కూడా గుర్తించడం జరిగింది. మరొక దోపిడీదారు షాబుద్దీన్ దీని వెనుక కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నారని చెప్పేసి మాత్రం గుర్తించడం జరిగింది. ఈయన కోసం పోలీసులు ఇప్పటికే
గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ కేసుకు సంబంధించి ఆ రోజున ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సినీ పక్కీలో వచ్చి దోపిడీ చేశారు. 2 వాహనాల మీద 5 మంది దొంగలు రావడము, అదేవిధంగా పిఎంజీ జ్యువెలరీ షాపులో ఒక్కసారిగా లోనికి ప్రవేశించి అక్కడ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి తుపాకులతో కాల్పులు జరపడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా సినీ పక్కీలో జరిగినవే. దీని వెనక అంతా కూడా ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆనాడు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసును వెంటనే ఛేదించే క్రమంలో ఇటు కరీంనగర్ నుంచి 4 బృందాలు కేసు మీద ఇప్పటికే విచారణకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా 10 బృందాలు కూడా ఈ దోపిడీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు గాను వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలను వెళ్తున్నారు. అక్కడ ఈ దొంగల ఆచూకీకి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే మొత్తంగా ఈ ప్లాన్ కు సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో దోపిడీ వెనక ఉన్న నిందితులు మాత్రం గుర్తించారు. వీడు ఎక్కడి వారు, అదేవిధంగా అంతకుముందు షాబుద్దీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అంతకు ముందు కూడా ఒక కీలక నిందితుడిగా ఉన్నారు. కాబట్టి ఈ వివరాలన్నీ సేకరించి త్వరలో వారిని పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్నారు. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, దోపిడీ సమయంలో మొత్తం ఎంత విలువైన నగలు దొంగిలించబడ్డాయని పోలీసులు ఎస్టిమేట్ చేసి చెప్పారు? ఇప్పటి వరకు మనకి పోలీసులు అందించిన దాని సమాచారం ప్రకారం చూసుకుంటే గనక బంగారం దోచుకెళ్లారు, అది 1 కిలో వరకు ఉండొచ్చు అని చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఎంత పోయిందనేది ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పాల్సింది. అదేవిధంగా షాప్ ఏవైతే బంగారు షాపు యజమాని ఎవరుతుందో అతను కూడా మీడియా ముందుకు వచ్చి ఇంతవరకు అయితే ఏమీ చెప్పలేదు. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి పురోగతి సాధించింది. బహుశా 1-2 రోజుల్లో ఈ దొంగలు ఎవరైతే వాళ్ళు కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.